కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ అన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలు ఇప్పుడే గాడిన పడుతున్నాయన్నారు. ఓ క్రిస్టియన్ను టీటీడీ చైర్మన్గా నియమించి టీటీడీలో దోపిడీకి తెర తీశారన్నారు. టీటీడీలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఎలా వెళతారని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం, సోనియా గాంధీ, షారుఖ్ ఖాన్ లాంటి వారు సైతం డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్లారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో 18 సార్లు కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పిన జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిగా చేసిన, ఈవెన్ ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కూడా చట్టానికి అతీతులు ఎవరు కాదు. వారికి కూడా గతంలో మనం చూసాం. వారందరికీ కూడా శిక్ష పడినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా శిక్షించారో రాబోయేటటువంటి రోజుల్లో ఈ చట్టం కూడా మిమ్మల్ని శిక్షించబోతా ఉంది. మీరు వాటన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఇవాళకైనా సరే మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొని ప్రజల్ని క్షమాపణ కోరండి. చట్టం అనేది ఎవరికి కూడా అతీతం కాదు. మీరు ముఖ్యమంత్రిగా చేసిన, ఈవెన్ ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కూడా చట్టానికి అతీతులు ఎవరు కాదు. వారికి కూడా గతంలో మనం చూసాం. వారందరికీ కూడా శిక్ష పడినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా శిక్షించారో రాబోయేటటువంటి రోజుల్లో ఈ చట్టం కూడా మిమ్మల్ని శిక్షించబోతా ఉంది.